పొట్టెంపాడు నక్కల కాలువపై శిథిలావస్థలో ఉన్న వంతెనను బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పొట్టెంపాడు నుంచి బ్రహ్మదేవం మీదుగా నెల్లూరుకు వెళ్లే మార్గంలో నక్కల కాలువపైన అస్తవ్యస్తంగా ఉన్న వంతెనను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సముద్రానికి వెళ్లే నక్కల కాలువ, ఇటు పొట్టెంపాడ గ్రామవాసులు, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఈ నక్కల కాలువ వంతెన మీదుగా బ్రహ్మదేవం మీదుగా నెల్లూరుకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం. అయితే ఈ వంతెనను చూస్తే రాకపోకలు వచ్చేటప్పుడు నోరు లేని జీవాలు కానీ ఏదైనా వెహికల్స్ కానీ కనీసం అంచు కూడా మొత్తం శిథిలావస్థలో ఉంది. ఆ కాలువలో పడిపోయి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఆ కాలువ కూడా ఈ వంతెన ఎప్పుడో బ్రిటిష్ వారు హయాంలో నిర్మించినట్టుగా ఉంది. అయితే గత వైసీపీ పాలనలో ఈ కాలువ నిర్మాణం, ఈ కాలువ చూస్తే చెట్ల తొలగింపు అని చెప్పి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రావెల్తో సహా అమ్ముకున్నారు ఆనాటి వైసీపీ నాయకులు. కానీ మీరు చేసిన అవినీతి అక్రమాలకే జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇది తథ్యం. నేడు కూటమిలో భాగంగా ఇదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి పొట్టెంపాడు గ్రామవాసుల తరపునే తీసుకువెళ్ళి ఈ వంతెన నిర్మాణాన్ని చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా మా వంతు మేము కృషి చేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఎక్కడ సమస్య ఉందన్నా సరే మొట్టమొదట జనసేన పార్టీ అడుగులు వేసి ప్రజల పక్షాన్ని నిలబడి కూటమిలో భాగంగా పనిచేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.